రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం అండి. మనిషి ఒంటరిగానే వస్తాడు, ఒక్కడిగానే పోతాడు. కనురెప్ప పాటు నీటి బుడగలాంటిదే మనిషి జీవితం అన్నారు విజ్ఞులు. ఆ కొద్దిపాటి జీవితంలోనూ మనిషి ఏకాకిగానే మిగిలిపోవాలా? ఏం చేయాలో తెలుసుకుందాం. మనిషికి దేవుడిచ్చినటువంటి జీవితాన్ని ఉత్సవంలాగా జరుపుకోవాలి. ఆ బృహత్ కార్యాన్ని ఒంటరితనంతోనే సాధ్యం కాదండి. నలుగురు కలిస్తేనే పండుగ వాతావరణం నెలకొంటుంది. ఎవరితో కలవక ఒంటరిగా ఉంటే దుఃఖమే మిగులుతుంది. అదే సత్సంగంతో ఆనందం పురివిప్పుతుంది. ఆకాశం మీద నుంచి రాలినటువంటి వర్షపు చుక్క ఎప్పుడూ ఒంటరిగా ఉండిపోదు. అది మరో 4 వానచినుకులతో కలిసిపోవటానికే ఆరాటపడుతుంది. అది ఒంటరిగా ఉంటే సూర్యతాపానికి ఆవిరైపోతుంది. సమూహం ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ప్రతి వానచినుకు లక్ష్యం సముద్రాన్ని చేరటమే కదా. ఈ సృష్టిలోని ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే చేరేరాలని అనుకుంటూ ఉంటుంది. ఎక్కడో కొండలపై పడినటువంటి వర్షపు చుక్క దూరంలో ఉన్న సముద్రాన్ని ఎలా చేరగలుగుతుంది? అది కూడా ఒంటరిగా గమ్యం చేరటం అసాధ్యమైన పనే కదా. అందుకే అది నదిని సమీపిస్తుంది, దాని సాయం కోరుతుంది. ఎందుకంటే సముద్రం జాడ నదికి బాగా తెలుసు కాబట్టి. తాత్విక పరిభాషలో చినుకు అంటే సాధకుడు అని, నది అంటే గురువు లేదా సత్సంగం, సముద్రం అంటే సర్వాంతర్యామి. పూర్వకాలంలో మునులు ఋషులు నదికి సమీపంగా వెళ్ళి తపస్సు చేస్తూ జీవించటం వెనుక ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. నాగరికతలన్నీ నది చుట్టే వెలిచాయి. తీర్థయాత్రలో ప్రధాన భూమిక పోషిస్తున్నవి ఈ నదులే. అందుకే భారతీయ తత్వశాస్త్రంలోనూ జీవన విధానంలోనూ నదికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రకృతి రకరకాల సత్సంగాలతో మనిషికి అనేక పాఠాలు నేర్పుతుంటుంది. తేనెటీగల మధురమైనటువంటి సత్సంగం ఆహార పంటల పునరుత్పత్తిలో పిప్పుడు రేణువుల ఫలదీకరణతో తేనెటీగలు కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు కదా. సృష్టిలో ఎరుకగలిగిన జీవులన్నీ కూడా దివ్య కార్యాల్లోనే నిమగ్నమైపోయి ఉంటాయి. గౌతముడు బుద్ధుడిగా రూపాంతరం చెందటానికి తపోవనానికి వెళ్ళాడు. ఆ తపోవనం ఋషుల సత్సంగమే. అక్కడ మునులతో సత్సంగం వలన అతడిలో సత్యాన్వేషణకు సంబంధించిన పునాదులు అక్కడే ఏర్పడ్డాయి. ఆ తరువాత బుద్ధుడు జ్ఞానశుద్ధుడై లోకానికి ఎంతగానో హితబోధ గావించాడు. సామాన్యులుగా పుట్టిన వారంతా ఉన్నతీకరణ చెందాలి. అందుకు నలుగురితో సత్సంగంతో కలవాలి. ఆ నలుగురు మంచివారే, హితులై, జ్ఞానసంపన్నులై ఉండాలి. సత్సంగం వలన జ్ఞాన సముపార్జన జరుగుతూనే ఉంటుంది. జ్ఞానంతోనే మనిషి కీర్తి శిఖరాలు అధిరోహించగలుగుతుంటాడు. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడతాడు. సమాజ పురోభివృద్ధికై బాధ్యతాయుతమైనటువంటి భాగస్వామి అవుతాడు. మనిషి జీవిత లక్ష్యం ఆనందం పొందటమే. అది సముద్రమంత విశాలమైనది. ఆ బ్రహ్మాండమనే పరంధాముణ్ణి చేరుకోవాలంటే దాని గురించి తెలిసిన వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకోవాలి. సత్సంగాల వలన మనసు ఊర్ధ్వతలానికి బాటలు వేసుకుంటుంది. ఇతరులతో పరస్పర సంబంధాలనే సహాయంతోనే ఆ సత్యాన్ని చేరుకుంటాం అనేవారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు. నీటి అణువు ఒక సత్సంగమే. 2 ఉదజని అణువులు ఒక ప్రాణవాయువు అణువుతో కలిసి నీటి అణువుగా రూపాంతరం చెందుతుంది. జీవకోటి దాహాన్ని తీర్చుతుంది. గడ్డిపోచలన్నీ ఏకమై మానవాళి మనుగడకు ఎన్నో రూపాలు ఉపయోగపడుతున్నాయి కదా. ఇలా పంచభూతాలన్నీ కలిసి మనిషి జీవితాన్ని ఉన్నతంగా నిలబెడుతూనే ఉన్నాయి. నిజానికి విశ్వమంతా ఒక సత్సంగమే. అందుకే మన పితామహ పత్రిజీ సత్సంగం పేరుతో
ఊరూరా ధ్యాన క్లాసులు కూడా ఏర్పాటు చేయమంటున్నారు. ఈ సత్సంగాలు మన పిరమిడ్ సొసైటీలో చాలా అద్భుతంగా జరుగుతూనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానసరావు.